హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే మనకి ఇప్పుడు ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమంటే మనకేమంటే ఐపీఎల్ అనేది మన మొబైల్ ఫోన్లో అయితే రావట్లేదు అనేసి చాలా వీడియోస్ అనేది మనకేమంటే యూట్యూబ్లో అనేది సర్చ్ అయితే చేస్తున్నారు. సో కానీ అన్నీ అయితే మనకేమంటే ఫేక్ వీడియోస్ మాత్రమే, మనకి ఫ్రీగా ఉండేది అన్నీ అయితే మనకి ఫేక్ వీడియోస్ మాత్రమే. ఫ్రీగా అయితే ఎలాగైతే మనకైతే రావట్లేదు. ప్రస్తుతానికి అయితే ఎలా యూజ్ చేసినప్పుడు అయితే మనకైతే ఫ్రీగా అనేది రావట్లేదు. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టుకుంటే మనకి జియో టీవీలో అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకు హాట్స్టార్లో కూడా అయితే ఫ్రీగా అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాం. సో నా ఈ ఇయర్ అనేది మనకి ఏమంటే జియో టీవీలు కూడా అయితే అవైలబుల్ లేదు, అలాగే మనకి ఏమంటే హాట్స్టార్లో కూడా అయితే అవైలబుల్ లేదు. అదే మనం హాట్స్టార్లో కనుక ప్రీమియం ప్లాన్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం మనకేమంటే 1499 రూపీస్ అనేది పే అయితే చేయాల్సి ఉంటుంది. లేదు మనకేమంటే క్రికెట్ కొన్ని మూవీస్ మాత్రమే అయితే చూడాలనుకుంటున్న వాళ్ళకైతే 399 రూపీస్ అయితే మనమైతే హాట్స్టార్కి అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే బెస్ట్గా ఏదైతే మీకైతే తీసుకుంటే మీకైతే చాలా తక్కువలో అయితే మనకైతే 1 ఇయర్ వరకు అంటే మనకి హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనేది మీకైతే దొరుకుతుంది. అది కూడా మనకంటే చాలా తక్కువలో అయితే మీకైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా అయితే మనకైతే జెన్యున్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. సో నా వీడియో ఎండ్లో అయితే మీకైతే చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్లో చెప్పే ముందు ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నా ఇప్పుడైతే మనకి ఏమంటే ఎయిర్టెల్ అలాగే జియో మాత్రం మనకైతే చాలా నెట్వర్క్ అయితే యూజర్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు కదా. సో ఈ రెండు నెట్వర్క్ మాత్రమే అందరూ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. సో ఈ రెండు నెట్వర్క్లో కూడా అయితే మనకేమంటే హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనేది మనమైతే ఫ్రీగా అయితే 1 ఇయర్ వరకు అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో అది ఏ ప్లాన్లో మనం తీసుకుంటే మనకేమంటే హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనే ప్లాన్ అనేది మనకి 1 ఇయర్ వరకు అయితే ఫ్రీగా అయితే చూడవచ్చు. సో నా అది ఎలా అనేది అయితే చెప్పబోతున్నాను. సో నేనైతే లాస్ట్లో అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. లాస్ట్లో దాంట్లో మనకి ఏమంటే 399 రూపీస్ అయితే మనం పే చేసి మనకి ఏమంటే హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ మనకి మనం ఏమంటే 399 రూపీస్ ఉంది కదా, దాంట్లో మనం ఏమంటే 40% డిస్కౌంట్కి అయితే మనకి ఏమంటే జెన్యున్గా అయితే మనకు ఒక ఆఫర్ లాగా అయితే ఉంది. సో అది కూడా మనకేమంటే ఎలాగైతే మనమైతే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిర్టెల్ అలాగే జియోలో కూడా అయితే మనకి ఏ ప్లాన్లో మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి ఈ హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనేది మనకైతే దొరుకుతుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా పీసీ నుంచి అయితే మీకైతే డైరెక్ట్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎయిర్టెల్ అనేది మీకు అయితే చూపిస్తాను. ఎయిర్టెల్లో మనకి ఎలాంటి ప్లాన్స్ అయితే ఉంది అన్నది. సో నాదైతే ఎయిర్టెల్ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ అయితే చేస్తాను. మీకైతే ఎయిర్టెల్ యాప్లో కూడా అయితే ఇవే అయితే మనకైతే డైరెక్ట్గా అక్కడ కూడా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే ప్రీపెయిడ్ ప్లాన్ అయితే మీకైతే ఇక్కడైతే చూపిస్తున్నాను అనుకున్నాను. సో ఒకటి వ్యూ ప్లాన్స్ మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇందులో మనం ఏ దాంట్లో ప్లాన్ కనుక తీసుకుంటే మనకి ఏమంటే హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనేది మనం ఫ్రీగా అయితే తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో నాకు ఇవన్నీ అయితే మనకి ఏమంటే హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనేది మనకి ఉంది, కానీ ఇదైతే మనకి చాలా కాస్ట్లు. 1 ఇయర్ ప్లాన్ కనుక తీసుకుంటే మనకి ఇది ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి. 2698 రూపీస్ అయితే పే చేస్తే మనకి 2 GB పర్ డే 365 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకు హాట్స్టార్ విఐపి మెంబర్షిప్ అనేది మనకి 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం కూడా అయితే మనకైతే 1 ఇయర్ వరకు అయితే వీళ్ళైతే ఇక్కడైతే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి డైరెక్ట్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నాం. డిస్నీ ప్లస్ హాట్స్టార్ విఐపి వ్యాలిడ్ ఫర్ 1 ఇయర్ అనేసి మనకి ఇక్కడ వచ్చింది. సబ్స్క్రిప్షన్ అంటే వర్కింగ్ అయితే చూసుకున్నట్టుకుంటే ఇక్కడ మనకి 399 రూపీస్ అనేది ఫ్రీగా అయితే వీళ్ళైతే ఇస్తున్నామనేసి ఇక్కడైతే చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడవచ్చు వింక్ మ్యూజిక్ కూడా అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్టుకుంటే గెట్ 150 రూపీస్ మనకి ఏమంటే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫాస్టాగ్ కనుక యూజ్ చేసుకున్నట్టుకుంటే. సో నా మనకి ఫాస్టాగ్ అనేది అవసరం లేదు కాబట్టి సో నా బ్యాక్ అయితే వచ్చింది. సో ఈ చాలా కాస్ట్లీ ప్లాన్ మనకైతే అవసరం లేదు కాబట్టి మనకు నార్మల్ ప్లాన్ కనుక మీకు అయితే చెప్పబోతున్నాను. సో నార్మల్ ప్లాన్లో కనుక చూసుకున్నట్టుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకేమంటే 599 రూపీస్ కనుక మనం పే చేసుకున్నట్టుకుంటే డైలీ 2 GB వరకు డేటా వస్తుంది. 56 డేటా వరకు మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేది మనకి ఏమంటే విఐపి మెంబర్షిప్ అనేది 1 ఇయర్ వరకు ఇది కూడా అయితే మనకి కూడా అయితే వస్తుంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్తో పాటు మనకి ఏమంటే 56 డేస్ వరకు మనకి వ్యాలిడిటీ అయితే వస్తుంది. జస్ట్ మనకి 200 రూపీస్లో మనకి ఏమంటే 56 డేస్ వరకు మనకి ఏమంటే వ్యాలిడిటీ అయితే వస్తుంది. సో ఇది కూడా తీసుకుంటే మనకి ఏమంటే బెస్ట్గానే ఉంటుంది. ఇదే ఆఫర్ మనకి ఏమంటే జియోలో కూడా అయితే మనకి అయితే అవైలబుల్ ఉంది. జియోలో మనకి 598 రూపీస్ మనకి అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్లాన్ అనేది ఇది ఇక్కడ అక్కడ మనకి సేమ్ టు సేమ్ ప్లాన్ అయితే ఉంటుంది జియోలో. అలాగే ఎయిర్టెల్లో ఇక్కడ మనకి 1 రూపీస్ అనేది ఎక్కువ అవుతుంది. అక్కడ మనకి జియోలో కనుక చూసుకున్నట్టు 1 రూపీస్ అనేది తక్కువ అయితే ఉంటుంది. సేమ్ మనకి ఏమంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ అక్కడ కూడా అయితే మనకి అయితే, కాకపోతే మనకి ఏమంటే జియోలో మనకి ఆన్లైన్ ప్లాన్ మాత్రం వీళ్ళైతే ఇస్తారు జియోలో మాత్రం. సో ఇక్కడైతే మనకి 1 ఇయర్ వరకు అయితే ప్లాన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్టుకుంటే ఈ 598 రూపీస్ దాంట్లో కూడా అయితే మనకైతే ఆఫర్ అనేది ఉండదు. సో అలాగే మనకు కావాల్సింది అనుకుంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడైతే చూడవచ్చు మనకేమంటే 448 రూపీస్ కనుక రీఛార్జ్ చేసుకున్నట్టుకుంటే మనకేమంటే అడిషనల్గా మనకేమంటే బెనిఫిట్ లాగా ఇక్కడ చూడొచ్చు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మనకి ఇక్కడ కూడా అయితే మనకి 1 ఇయర్ వరకు అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఇది మనకి 28 డేస్ వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ అనేది మనకి ఈ రీఛార్జ్ వ్యాలిడిటీ అనేది మనకేమంటే 28 డేస్ వరకు అయితే మాత్రం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. జస్ట్ మనకేమంటే
49 రూపీస్ కనుక రీఛార్జ్ ఎక్స్ట్రా మనం రీఛార్జ్ చేసుకున్నట్టుకుంటే 28 డేస్ వరకు అయితే మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 1 ఇయర్ వరకు అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. 1 ఇయర్ వరకు అయితే మనకి హాట్‌స్టార్ VIP మెంబర్షిప్ అనేది ఇక్కడ కూడా అయితే ఫ్రీగా అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ ఆఫర్ అనేది మీకు అయితే చెప్పబోతున్నాను. సో మనకి జస్ట్ 2 రూపీస్ మనం ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకొని కూడా అయితే మనమైతే హాట్‌స్టార్ VIP మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. అది ఎయిర్టెల్లో ఎలా అనేది మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనకి డేటా అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. డేటా ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. డేటా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు మనకి ఏమంటే 401 రూపీస్ కనుక రీఛార్జ్ చేసుకున్నట్టు ఉంటే 30 GB వరకు అయితే డేటా అయితే ఇస్తారు. 28 డేస్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఈ 30 GB కోసం అయితే. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఏమంటే అడిషనల్గా మనకి ఏమంటే హాట్‌స్టార్ VIP మెంబర్షిప్ అని మనకి 1 ఇయర్ వరకు అయితే ఫ్రీగా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడ జస్ట్ 2 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకున్నట్టు ఉంటే 30 GB వరకు అయితే మనకైతే డేటా అనేది ఇక్కడైతే ఇస్తున్నారు. అలాగే ఇది మనకి ఏమంటే 1 ఇయర్ వరకు అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏమంటే 20 డేస్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి కాల్స్ అయితే ఏమైతే ఉండదు. జస్ట్ ఇది డేటా అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మెంబర్షిప్ ప్లాన్ మాత్రమే తీసుకోవడానికి మాత్రం ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టుకుంటే జియోలో కూడా అయితే మనకైతే మంచి ఆఫర్లు అనేది ఇక్కడ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనకి ప్లాన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కూడా ఇక్కడ అయితే మనకి అవైలబుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు అయితే చెప్పాను కదా, అక్కడ 599 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 598 రూపీస్ అయితే మనం పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఏమంటే 1 ఇయర్ వరకు అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది వీళ్ళు కూడా అయితే మనకైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకంటే 56 డేస్ వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. టోటల్ డేటా మనకి వచ్చేసి 112 GB అయితే ఉంటుంది. పర్ డే 2 GB వరకు అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ జియో టు జియో కాల్ ఉంటుంది. అలాగే FUP అని మనకి అదర్ నెట్వర్క్ కాల్స్ అనేది మనకి ఏమంటే 2000 మినిట్స్ వరకు అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా అయితే వీళ్ళైతే 1 ఇయర్ వరకు అయితే ఈ ప్లాన్లో అయితే మనకైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి నో ఎక్స్ట్రా కాస్ట్ అనేసి ఇక్కడ కూడా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇలా చేసుకుంటే ఇక్కడ కూడా అయితే మనం తీసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టు 1 ఇయర్ ప్లాన్ కనుక చూసుకున్నట్టు ఉంటే ఇక్కడ చూడొచ్చు 1 ఇయర్ది మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్తో మనకి కలిపి మనకి తీసుకోవాలనుకుంటే మనకి ఏమంటే 2599 రూపీస్ కనుక రీఛార్జ్ చేసుకుంటే 365 డేస్ అయితే వస్తుంది. అది ఇందులో మనకి ఏమంటే 740 GB వరకు అయితే ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది ఇందులో కూడా అయితే మనకైతే 1 ఇయర్ వరకు అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. పర్ డే 2 GB వరకు అయితే డేటా వస్తుంది. అలాగే మనకి కూడా ప్లస్ 10 GB వరకు అయితే మనకైతే ఫ్రీగా అయితే మళ్ళీ ఇంకొక 10 GB అనేది ఫ్రీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఏమంటే చాలా కాస్ట్ ఉంది. సో 1 ఇయర్ కనుక ప్లాన్ కనుక తీసుకుంటామంటే ఈ ప్లాన్ అయితే తీసుకోండి. సో లేదు ఇంకొక ప్లాన్ కూడా అయితే మనకైతే అవైలబుల్ ఉంది. ఇందులో అయితే మనకి ఏమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది ఇక్కడైతే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. జస్ట్ మనకి 200 రూపీస్ ఎక్స్ట్రా కనుక రీఛార్జ్ చేసుకున్నట్టు ఉంటే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. 1 ఇయర్ ప్లాన్లో ఇది రెండు అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంది ప్రస్తుతానికి ఇక్కడైతే. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ కూడా అయితే మనకి చాలా ఆప్షన్స్ అన్నీ అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంది. సో ఇవన్నిట్లో మనకి ఏమంటే ఈ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది మనకైతే ఎక్కువ అయితే అవైలబుల్ అయితే లేదు. సో ఇక్కడైతే చూడొచ్చు మనం డైరెక్ట్గానే చూసుకోవచ్చు. సో మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కనుక కావాలనుకుంటే ఇక్కడైతే మనం చూడొచ్చు మనకి ఏమంటే జియో క్రికెట్ అని మనకి అది కనిపిస్తుంది. జియో క్రికెట్ మీద అయితే క్లిక్ చేయండి. జియో క్రికెట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడొచ్చు మనకి ఏమంటే 56 డేస్ వరకు అయితే మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 84 GB వరకు మనకి ఏమంటే డేటా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఏమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది మనకి ఏమంటే 1 ఇయర్ వరకు అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది మనకి ఫ్రీగా వీళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి డైలీ మనకి ఏమంటే 1.5 GB వరకు డేటా అయితే వస్తుంది. ఇందులో మనం ఏమంటే వాయిస్ కాల్ ఉండదు. అలాగే మనకి SMS కూడా అయితే ఇందులో అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉండదు. సో జస్ట్ మనకి ఏమంటే డేటా అనేది వీళ్ళైతే ఇస్తారు. అలాగే ఇందులో మనకి ఏమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మనకి జస్ట్ ఒక 100 రూపీస్ మనం ఎక్స్ట్రా కనుక పే చేసుకున్నట్టు ఉంటే ఈ డేటా అనేది వీళ్ళైతే ఫ్రీగా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇలా చేసి మనం ఏమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది మనం ఫ్రీగా కూడా అయితే మనం అయితే తీసుకోవచ్చు. మనం నార్మల్ రీఛార్జ్ చేసుకునేసి కూడా అయితే మనం అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్గా అయితే మీకు అయితే చెప్పబోతున్నానని చెప్పాను కదా. సో లాస్ట్లో మనకి ఏమంటే ఫ్రెండ్స్ మీకైతే లాస్ట్లో అయితే మీకైతే బెస్ట్ ఆఫర్ అనేది మీకైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కనుక తీసుకోవాలంటే బెస్ట్ ప్లాన్ అనేది మీకు అయితే చెప్తానని చెప్పాను కదా. సో ఇది ఏమంటే మనకేమంటే మీ ఫోన్లోంచి అయితే మీరు కనుక జియో కనుక యూజర్ కస్టమర్ అయితే మాత్రం మై జియో యాప్ అయితే ఓపెన్ చేయండి. మై జియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి జియో క్రికెట్ అనేసి అక్కడ కనిపిస్తుంటుంది. జియో క్రికెట్ మీద క్లిక్ చేసుకోవడానికి మాత్రం మనకేమంటే అక్కడ కూడా అయితే ఆఫర్ అనేది మనకైతే రన్ అయితే అవుతుంది. సో అది కూడా అయితే మనకేమంటే లిమిటెడ్గా మాత్రమే అదైతే వర్క్ అయితే చేస్తుంది. సో లిమిటెడ్లో మనకేమంటే 222 రూపీస్ కనుక రీఛార్జ్ చేసుకున్నట్టు ఉంటే మనకేమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది మనకైతే ఫ్రీగా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. దాంతోపాటు మనకేమంటే అడిషనల్గా మనకేమంటే 15 GB డేటా కూడా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఇది మనకేమంటే చాలా తక్కువగా అయితే మనకేమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది వీళ్ళైతే జియో వాళ్ళు అయితే ఇస్తున్నారు. కానీ డెఫినెట్లీ మిస్ అయితే చేసుకోకండి. 222 రూపీస్కి అయితే మనకేమంటే చాలా తక్కువగా అయితే మనకైతే వీళ్ళైతే ఇస్తున్నారు. సో నార్మల్గా మాత్రం మనం ఏమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కనుక తీసుకోవాలంటే మనకి
రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనం ఎలాంటి 399 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక డేటా కోసం మనం అయితే 15 GB డేటా కోసం మనకు రీఛార్జ్ కనుక 222 రూపీస్ మనం ఏమంటే ప్లాన్ ఒకటి రీఛార్జ్ చేసుకున్నట్టు ఉంటే అందులో మాత్రం మనకేమంటే వాయిస్ కాల్ అనేది ఉండదు. అలాగే మనకేమంటే SMS కూడా అయితే అవైలబుల్ అయితే ఉండదు. జస్ట్ మనకి అంటే డేటా ఒక 15 GB వరకు వస్తుంది. అలాగే మనకి ఏమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ VIP మెంబర్షిప్ ప్లాన్ అనేది 1 ఇయర్ వరకు అయితే మనకైతే ఫ్రీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ప్లాన్కి ఒక లైక్ అయితే చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ అయితే చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ప్రోడక్ట్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. నేను 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.